హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 86 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. అందుకే ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తాయి. విద్యా వాసుల ఆహం అనే ఒక ఈగోయిస్టిక్ లవ్ బేస్డ్ ఫిల్మ్ ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రాహుల్ విజయ్ అండ్ శివాని రాజశేఖర్ మెయిన్లీ లో చేశారు. థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక ఆహాలోనే స్ట్రీమ్ కనున్న మరో ఫిల్మ్ షరతులు వర్తిస్తాయి. 30 vs 21 వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు ఈ మూవీలో హీరో. ఆ వెబ్ సిరీస్ తర్వాత ఎన్ని సినిమాలో చేసినా సరైన బ్రేక్ అయితే రాలేదు. ఈ మూవీ ఈ రోజు నైట్ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇదైతే డైరెక్ట్ రిలీజ్ కాదు, ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చింది. విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ మెయిన్లీ లో తెరకెక్కిన జరా హట్కే జరా బచ్కే మూవీ డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఈ రోజు నుంచే జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది. ఇన్ 5 లాంగ్వేజెస్ అండ్ ఇంక్లూడింగ్ తెలుగు. ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్డమ్ ఎప్పటి నుంచో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నా అది రెంటల్ పర్పస్ మీద ఉండడంతో చాలా మంది లైట్ తీసుకున్నారు. బట్ ఈ మూవీ ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమ్ కానుంది. బట్ అది అమెజాన్ ప్రైమ్ లో కాదు, జియో సినిమాలో. ఈ May 21 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. థియేటర్ లో కొన్ని సినిమాల్ని ఎందుకు రిలీజ్ చేస్తారో, రిలీజ్ కి ముందు ఎందుకు అంతా హైప్ ఇస్తారో, రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వెంటనే ఎందుకు రిలీజ్ చేస్తారో ఎవరికీ తెలియదు. సరిగ్గా వారం ముందు ఇదే రోజు రిలీజ్ అయిన కృష్ణమ్మ ఫిల్మ్ ఈ రోజు నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు కొరటాల శివతో పాటు చాలా మంది డైరెక్టర్స్ గట్టిగా చెప్పారు. చూస్తే వీకెండ్ కే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లోజ్ అయింది ఈ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ అయితే 5.4 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిందంటూ మూవీ బ్రేక్ ఈవెన్ అయిందని నిన్న పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ రోజు ప్రైమ్ లో సినిమాని వదిలేశారు. మొన్న ఆచార్య అండ్ నిన్న కృష్ణమ్మ. కొరటాల శివ మాటలపై ఫ్యాన్స్ కి నమ్మకాలు పోతున్నాయి. మరి దేవరని ఎలా తీస్తున్నాడో ఏమో. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద రింగ్స్ ఆఫ్ ది పవర్ ఈ న్యూ సీజన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక ఫేమస్ ఫ్యాంటసీ టెలివిజన్ సిరీస్. ఇప్పుడు దీన్ని రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఈ ఆగస్ట్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ సిరీస్. జీవి ప్రకాష్ హీరోగా కల్వన్ అనే ఫిల్మ్ ప్రెజెంట్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక ఫిక్షనల్ సర్వైవల్ థ్రిల్లర్. 4 సౌత్ లాంగ్వేజెస్ లో హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లుక్ అయ్యండి. బాహుబలి ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ హాట్ స్టార్ స్పెషల్ వాళ్ళు బాహుబలి క్రౌన్ ఆఫ్ ది బ్లడ్ అనే ఒక యానిమే సిరీస్ ని తెరకెక్కించారు. అండ్ ఈ సిరీస్ లో సీజన్ 1 నుంచి 2 ఎపిసోడ్స్ ఈ రోజు నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవడం మొదలెట్టాయి. మేజర్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బెంగాలీ, మరాఠీలో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. త్వరలోనే ఇంకొన్ని ఎపిసోడ్స్ యాడ్ అవబోతున్నాయి. ఇక ఈ వీకెండ్ ఒక మంచి సైఫై థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్ళ కోసం ఒక సజెషన్ ని తీసుకొచ్చా. అదే బ్లింక్ ఫిల్మ్. ఇదొక కన్నడ సినిమా. దసరా మూవీలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించిన దీక్షిత్ శెట్టి మూవీలో హీరో. ఇదొక సైంటిఫిక్ టైం ట్రావెల్ ఫిల్మ్. థియేటర్కల్ గా మార్చి 8న రిలీజ్ అవగా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. చూసిన వాళ్ళంతా యూ కాంట్ బ్లింక్ సింగిల్ మూమెంట్ అని చెప్తున్నారు. సో సైఫై టైం ట్రావెల్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఇంకా అరణ్మనే 4 అండ్ రిమైనింగ్ మూవీస్ కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. డేట్స్ కన్ఫర్మ్ అయ్యాక అప్డేట్ చేస్తాం. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈసారి ప్రీమియర్ టెలికాస్ట్లు గట్టిగానే పడ్డాయి. ఈటీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన కోటబొమ్మలి PS ఫిల్మ్ ఏకంగా 4.18 టీఆర్పీతో దుమ్ము లేపింది. ఈటీవీలో రేటింగ్స్ రావడమే కష్టం. అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ బ్రేక్ ఈవెన్ హిట్ అయిన ఈ ఫిల్మ్ ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక సోహెల్ బూట్ కట్ బాలరాజు ఫిల్మ్ కూడా ఈటీవీలో ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 1.28 మాత్రమే. ఇక స్టార్మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్ 5.16 టీఆర్పీతో మోత మోగించిందనే చెప్పాలి. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటే దాదాపు అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ దుమ్ములేపిందనే చెప్పాలి. మరి రిపీట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన హనుమాన్ ఫిల్మ్ ప్రీమియర్స్ తో ఏకంగా 10.26 టీఆర్పీ తెచ్చుకోగా లాస్ట్ టెలికాస్ట్ తో చంద్రముఖి 2 ఫిల్మ్ జెమినిలో 1.83 టీఆర్పీ తెచ్చుకోగా స్టార్మాలోనే లాస్ట్ టెలికాస్ట్ తో పుష్ప ఫిల్మ్ 2.78 టీఆర్పీ తెచ్చుకుంది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో వాల్టర్ వెరియా ఫిల్మ్ 3.72 టీఆర్పీ తెచ్చుకోవడం విశేషం. ఇక అప్కమింగ్ బిగ్ మూవీస్ లో ఒకటైన విజయ్ గోడ్ ఫిల్మ్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి వెళ్లాయి. ఆల్ ఇండియా సౌత్ శాటిలైట్ రైట్స్ ని జీ ఛానల్ వాళ్ళు భారీ రేట్ పెట్టి సొంతం చేసుకున్నారు. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడో తుఫాన్ వంటి 1-2 సందర్భాల్లో తప్ప ఎప్పుడూ జరిగింది ఒకటి జరిగింది. హైదరాబాద్ లో ఈ రోజు నుంచి ఒక 10 days పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు. కారణం సరైన సినిమాలు రిలీజ్ కాకపోవడం. ఉన్న సినిమాల్ని చూడడానికి థియేటర్స్ కి జనాలు రాకపోవడం వల్ల థియేటర్ రెంట్స్ ని పక్కన పెడితే కనీసం కరెంట్ బిల్ చార్జెస్ కూడా రికవర్ కాకపోవడం వల్ల థియేటర్స్ ని క్లోజ్ చేశారు. టాలీవుడ్ లో ఇలా జరగడం చాలా రేర్. అసలు టైర్ 1 హీరోలంతా సమ్మని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? వాళ్ళతో పాటు చిన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యి వేస్ట్ చేసుకున్నాయి. అసలు ఈ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయి ఉంటే ఓపెనింగ్స్ లో విశ్వక్సేన్ కెరీర్ లోనే బెస్ట్ అయి ఉండేది. నిజంగా ఇదైతే సాడ్ థింగ్. నేచురల్ స్టార్ నాని సరిపద శనివారం మూవీ నుంచి డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక అప్డేట్ నైతే ఇచ్చారు.
హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ని యూ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారట. ఇట్స్ టైమ్ ఫర్ రివర్బరేటింగ్ థండరస్ రోర్ ఆఫ్ యాక్షన్ అగైన్ అంటూ పండగని రెడీ చేసుకోండి. ఈ ఆగస్టు 29న థియేటర్స్ లోకి వస్తున్నామంటూ రిలీజ్ డేట్ ని మరోసారి మెన్షన్ చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క నాని నెక్స్ట్ సినిమాపై కొన్ని అడ్డంకులైతే ఉన్నాయి. సుజిత్ చేస్తున్న సినిమా గురించి గ్రాండ్ గా అనౌన్స్ చేయగా ఈ మూవీకి ముందనుకున్న బడ్జెట్ కాకుండా చాలా అవుతుందని లెక్కల్లో తేలడంతో కొన్ని రోజుల పాటు హోల్డ్ లో పెట్టారు. చూస్తుంటే సరిపోదా శనివారం రిజల్ట్ పై ఈ మూవీ బేస్ అయి ఉన్నట్టు టాక్. ఈ సినిమాకి టైర్ 1 హీరోల సినిమాల బడ్జెట్ ఎంత అయితే ఉంటుందో ఆ రేంజ్ లోనే అవుతుందని టాక్. అయితే స్టోరీ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉండబోతున్నా ఎంత బడ్జెట్ అయినా తెరకెక్కించడానికి రెడీ అయ్యే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ మూవీని టేక్ ఓవర్ చేయబోతున్నట్టు టాక్. ఒకవేళ డివివి ఈ సినిమాని వదులుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. విజయ్ దేవరకొండ ఎస్విసి ప్రొడక్షన్ లో 59వ సినిమాగా దిల్ రాజు ఒక మూవీ చేయబోతున్నట్టు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథ. సో ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని కన్సిడర్ చేస్తున్నట్టు టాక్. స్టోరీ సిట్టింగ్స్ అయ్యాక సాయి పల్లవి తన రెస్పాన్స్ ఇస్తుంది. అయితే గతంలోనే వీళ్ళ కాంబో సెట్ అవ్వాల్సి ఉంది. డియర్ కామ్రేడ్ మూవీ కోసం ఫస్ట్ సాయి పల్లవినే అనుకున్నారు. లిప్ లాక్ సీన్లు ఉండడంతో స్ట్రైట్ కన్నా రిజెక్ట్ చేసింది ఆమె. బట్ ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఓకే చెప్పే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి రౌడీ స్టార్ లేడీ పవర్ స్టార్ కాంబో ఎలా ఉంటుందో. రామ్ పోతినేని బర్త్డేకి చాలా అప్డేట్స్ రావాల్సి ఉండగా చాలా వరకు అన్ని కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. కారణం వర్క్ ఇంకా పెండింగ్ ఉండడం. రామ్ ఫిల్మోగ్రఫీలో ఒక క్రేజీ కాంబో సెట్ కానుంది. కమర్షియల్ మూవీస్ తీసే హరిశంకర్ డైరెక్షన్ లో ఒక మూవీ ఉండే ఛాన్స్ ఉంది. సో కమర్షియల్ డైరెక్టర్ కి కమర్షియల్ హీరో అరుణాచల క్రియేషన్స్ వాళ్ళు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నెట్ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లో కూడా రామ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఇది డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. బట్ అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే రామ్ ని నెట్ఫ్లిక్స్ సిరీస్ లో చూడబోతున్నాం. ఈ నెల 19న డైరెక్టర్స్ డే ఉండడంతో హైదరాబాద్ లో ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. సెలబ్రిటీస్ అంతా ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. అయితే ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రావడం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే టాక్. ఇది నిజంగా జరిగితే చాలా ఇయర్స్ తర్వాత అల్లు వచ్చిన ప్రభాస్ ని ఒకే స్టేజ్ పై చూస్తాం. ఇంకా చాలా మంది డైరెక్టర్స్ తో పాటు కొంతమంది హీరోలు కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఇక రెగ్యులర్ అప్డేట్స్ లో చెప్పుకున్నట్టు కన్నప్ప మూవీ నుంచి టీజర్ ఈ మే 20ని రిలీజ్ కానుంది. ఒలింపియా క్యానీ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే స్టిల్ ఈ టీజర్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది బిగ్ డౌట్. ఎందుకంటే రీసెంట్ గానే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు కనుక చూడాలి మరి టీజర్ ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ అనే పేరుకి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా మూవీ ఒక్కటి కూడా చేయకపోయినా స్టిల్ ఇండియా వైడ్ పాపులర్ యాక్టర్. అయితే తన అప్కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఓజీ మూవీ నుంచి సరైన అప్డేట్ ఏది కూడా లేకపోయినా సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సినిమాపై డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే వస్తుంది. అయితే రీసెంట్ గా బుక్ మై షోలో 50,000 ఇంట్రెస్ట్ లని పూర్తి చేసుకుంది ఈ ఫిల్మ్. ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా జనాలు ఈ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారంటే మూవీ నుంచి ఒక టీజర్ గానీ సాంగ్ గానీ రిలీజ్ అయితే ఆ కౌంట్ ఇంకా గట్టిగా పెరిగే ఛాన్స్ ఉంది. కల్కి మూవీ నుంచి త్వరలో ఆడియో బయటికి రానుంది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూవీలో ఉండేది 1-2 సాంగ్సే అయినా వాటినే చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ని వైజయంతి మూవీస్ వాళ్ళు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఆడియో రైట్స్ ని సరిగమ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అయితే ఈ అప్డేట్ తో పాటు రిలీజ్ చేసిన మ్యూజిక్ ను విన్న వాళ్ళు గల్లీలో వినిపించే చిల్లర మ్యూజిక్ లా ఉంది తప్ప పాన్ వరల్డ్ మూవీలో ఉండాల్సిన మ్యూజిక్ లా అయితే లేదని కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మ్యూజిక్ కెమెరా హిట్ అవుతుందో. సలార్ కా టైంలో సాంగ్స్ కూడా మైనస్ అయ్యాయి. ఈ మూవీ విషయంలో అది రిపీట్ కాకూడదని కోరుకుందాం. రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు ఒకసారి రీ రిలీజ్ ల విషయానికి వస్తే కొత్త సినిమాలు ఏవి థియేటర్స్ లో రిలీజ్ కాకపోవడంతో పాత సినిమాలని వరుసపెట్టి థియేటర్లోకి వస్తున్నాయి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన లీడర్ మూవీ అసలు ఎప్పుడొచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఈ రోజు రీ రిలీజ్ అయింది శంకర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అపరిచితుడు. 2005లో తెలుగు సినిమాలతో పోటీగా ఆ ఇయర్ తెలుగు సినిమాల పరంగా చూసిన వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ అయిన ఈ ఫిల్మ్ ప్రెజెంట్ థియేటర్స్ లోకి రాగా థియేటర్స్ కి అయితే ఆడియన్స్ బాగానే వెళ్తున్నారు. మరి వీకెండ్ వరకు మూవీ ఇలానే పర్ఫార్మ్ చేస్తుందా లేక డౌన్ అవుతుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈ మే 20న ఉండడంతో సండే రోజు 19న చాలా మెయిన్ థియేటర్స్ లో ఆది మూవీకి షోస్ వేస్తున్నారు. యాక్చువల్ గా ఆది మూవీ ఆ రోజు రీ రిలీజ్ అవ్వాలి. బట్ రీ రిలీజ్ టైం అనేది కొద్దిగా తగ్గుతూ ఉండడంతో సెలెక్టెడ్ థియేటర్స్ లో షోస్ మాత్రమే వేస్తున్నారు. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మన వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఖైదీ ఫిల్మ్ కూడా రీ రిలీజ్ కానుంది. ఈ మే 25న కార్తీ బర్త్డే ఉండడంతో దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. బట్ ఒక హైదరాబాద్ లో మాత్రమే. ఇక మే 23 కి మన మూవీ రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ మూవీని చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2014లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా అదే టైంలో రిలీజ్ అయిన లెజెండ్ ఫిల్మ్ రీసెంట్ గా 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటూ రీ రిలీజ్ చేస్తే ఎవరూ చూడలేదు. మరి ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నీ రీ రిలీజ్ అయిన హిట్ సినిమాలు కాబట్టి ఓకే. బట్ ఫ్యాన్స్ కూడా ఇష్టం లేకుండా ఒక సినిమా రీ రిలీజ్ కాబోతుంది. అదే ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్ అనే చక్రం ఫిల్మ్. ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫ్యాన్స్ అంతా చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని ఎవడు అడిగాడు? అసలు ఎందుకు దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు? మూవీలో అసలు ఏముందని మేము థియేటర్స్ లోకి వెళ్ళాలి. క్లైమాక్స్ లో హీరో చనిపోతే క్లాప్స్ కొట్టి పేపర్స్ ఎగరేయాలా అంటూ చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి అప్పట్లో ఈ మూవీ ఫ్యాన్స్ కి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అలాంటిది. మరి ఇవి ప్రెజెంట్ రీ రిలీజ్ కాబోతున్న
సినిమాలు. బ్యాక్ టు మూవీ అప్డేట్స్. పుష్ప 2 మూవీ నుంచి అనసూయ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఫస్ట్ లుక్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆమె బర్త్డేకి రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూస్తే దాక్షాయణి పార్ట్ 2 లో లేడీ డాన్ గా కనిపించబోతుందేమో అనిపిస్తుంది. సౌత్ మూవీస్ లో లేడీ డాన్ క్యారెక్టర్ ఉన్న ప్రతి సినిమా కూడా ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినవే. మరి దాక్షాయణి క్యారెక్టర్ పుష్ప 2 లో ఏమైనా ఉంటుందో, మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇక మూవీ నుంచి పుష్ప టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అవగా ఆడియన్స్ నుంచి ఆ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ మెలడీ ఆర్ డ్యూయట్ గా ఉండబోతుందని టాక్. ఈ మంత్ ఎండ్ లో గానీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సామి సాంగ్ రేంజ్ లో ఈ సాంగ్ హిట్ అవుతుందేమో చూడాలి. భారతీయుడు 2 కోసం శంకర్ కమల్ ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ చరణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ సినిమాని గేమ్ చేంజర్ కు ఉన్న అడ్డులా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ జూలైలో మూవీ రిలీజ్ అవుతూ ఉండగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలో చెన్నైలో చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇన్వైట్ చేశారు. శంకర్ కి రజనీ బాగా కావాల్సిన వాడు అండ్ చరణ్ నెక్స్ట్ మూవీ హీరో. సో ఇన్విటేషన్స్ వెళ్ళుంటే ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ ఇది జరిగితే ఒకే స్టేజ్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒకే స్టేజ్ పై చూస్తాం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న RC-16 మూవీ షూటింగ్ ఈ మంత్ ఎండ్ లో స్టార్ట్ కావచ్చని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. అయితే ఈ షూట్ ని ఫస్ట్ సాంగ్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. బుచ్చిబాబు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం మూవీలో సాంగ్స్ ని షూట్ చేసిన తర్వాతే టాకీ పార్ట్ షూటింగ్ కి వెళ్తారు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే 3 సాంగ్స్ ని కంపోజ్ చేశారు. తన ఇన్నేళ్ల కెరీర్ లో సినిమా స్టార్ట్ అవ్వకముందే 3 సాంగ్స్ ని కంపోజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. తనకి స్క్రిప్ట్ ఆ రేంజ్ లో నచ్చింది. మరి సాంగ్స్ కూడా అదిరిపోయాయని టాక్. ఇక ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ నెల 20న తారక్ బర్త్డే ఉండడంతో అప్కమింగ్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని బర్త్డే రోజు రానున్నాయి. దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బర్త్డేకి ఒక రోజు ముందు సండే రోజే రానుంది. దానికి సంబంధించిన ప్రోమోని ఇప్పుడే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనే ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ విషయంలో తమన్, గోట్ మూవీ ఫస్ట్ సాంగ్ విషయంలో యువన్ శంకర్ రాజా, పుష్ప 2 ఫస్ట్ సాంగ్ విషయంలో DSP ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయారు. దాంతో ఇప్పుడు అందరి చూపు అనిరుద్ పై పడింది. ఈ మధ్య తన మ్యూజిక్ తోనే చాలా సినిమాలు హిట్ అవడంతో అనిరుద్ ఫెయిల్యూర్ కోసం వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి సాంగ్ డెలివర్ చేస్తాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ రోజు కామన్ టిపిని రిలీజ్ చేయగా తన హిట్ సినిమాల్లోని పాపులర్ థింగ్స్ ని CDP లో యూజ్ చేసుకుంటూ చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ నుంచి కూడా అప్డేట్ ఆ రోజు రానుంది. అది మూవీ టైటిల్ కూడా కావచ్చు. ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ అంటూ ప్రెజెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ డ్రాగన్ అనే టైటిల్ కి ఫిదా అయ్యారు. చూడాలి మరి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారో. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.